హ్యాపీగా జాలీగా ఈరోజు కూడా చాలా హ్యాపీగా జాలీగా మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా కాల్ చేసి మాట్లాడేసేయండి. బట్ బిఫోర్ దట్ చాలా రోజులైంది నేను పాట పాడి మన కాలర్స్కి అండ్ మీ అందరికీ డెడికేట్ చేసి. సో ఈరోజు ఒక మంచి సూపర్ లవ్ సాంగ్తో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సాంగ్ ఏంటంటే, ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని, కనిపించని భావమే ప్రేమని. సో సూపర్ కదా. ఈ సాంగ్ వింటుంటే నిజంగా లవ్లో పడితే ఈ సాంగ్ కరెక్ట్ ఫీల్ అవ్వచ్చు అనమాట. వాట్ ఎవర్, ఈరోజైతే మీరు రెడీగా ఉన్నారు, నాకు తెలిసి మీరు కాల్ చేస్తున్నారు. సో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి. సిద్ధు గారు బాగున్నారండి? హాయ్ అండి, నేను చాలా బాగున్నానండి. ఏమండి అంత డల్గా మాట్లాడుతున్నారు? డల్గా మాట్లాడానా? ఎవరన్నారు? ఇప్పుడు మీరే కదండి చాలా బాగున్నాను అని అన్నారు. మీరు స్క్రీన్ వైపు చూడలేదు, వాయిస్ వినగానే నా బాడీలో వైబ్రేషన్స్ వచ్చి మెలికలు తిరిగాను తెలుసు, అందుకు అలా వినిపించింది నా వాయిస్. అవునండి. ఏంటండి రోజు మెరుతున్నారు? ఏంటి స్పెషల్ ఏంటి? ఈ రోజు స్పెషల్ ఏంటంటే ప్రేమ గురించి మాట్లాడబోతున్నాం అన్నమాట. అవునండి. నువ్వు విన్న ది బెస్ట్ లవ్ సాంగ్ ఒకటి పాడు. నేనంటే ఇప్పుడైతే ఇంకా లవ్ సాంగ్స్ ఏమీ వినలేదు. అంటే మరి ఏం పాటలు వింటున్నావు? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, అలాంటివి వింటున్నావా? నేను అసలు సాంగ్స్ వినట్లేదు. నాకు అసలు టైం సరిపోవట్లేదు సాంగ్స్ వినడానికి. మరి ఏం వింటున్నావు? చాగంటి ప్రవచనాలు వింటున్నావా? అప్పుడే బట్ ఇంట్లో పనులు, నెక్స్ట్ ఏంటంటే చర్చ్ కి వెళ్ళడం, ఇవే సరిపోతుంది. కానీ అసలు సాంగ్స్ వినడానికి సమయం కూడా నాకు సరిపోవట్లేదు. అబ్బా, నిజంగా మన పిఎం మోడీ గారు కూడా నీ అంత బిజీగా ఉండరు తెలుసా? బాబోయ్, సిద్ధు గారు ఎలా అంటారు ఏంటండి? ఎంత పెద్ద మాట అన్నారు మీరు నన్ను. మరి లేకపోతే నీకు ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి టైం ఉండదు, సాంగ్స్ వినడానికి టైం ఉండదు. ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి టైం ఉంటది. అది ఎప్పుడంటే సండే, అంటే ఎండింగ్ వీక్ లో. అప్పుడైతే ఫ్రెండ్స్ తో కలుస్తాము, మాట్లాడతాము, సరదాగా పార్టీలు చేసుకుంటాము. అప్పుడైతే చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలు పార్క్ వస్తూ ఉంటారు కదా, బట్ గర్ల్స్ అండ్ బాయ్స్ మేము అబ్బాయిల మీద కామెంట్రీ చేస్తాము. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అది అది కామెంట్రీ చేస్తాము. అలా ఏంటంటే చాలా చాలా ఉంటాయి. బట్ వాళ్ళు కూడా మా మీద కామెంట్రీ చేస్తారు. అవునా? ఇప్పుడు నా మీద కామెంట్ చేయైతే ఎలా చేస్తా చూస్తాను. మీ మీద కామెంట్ చెయ్యాలా? చెయ్యి, కమాన్. నన్ను ర్యాగింగ్ చెయ్యి, కమాన్. ఏమండి సిద్ధు గారు? చెప్పండి. మీరు చాలా క్యూట్ గా కనిపిస్తున్నారండి చూడడానికి. అబ్బబ్బబ్బబ్బా. ఇంకా బట్ మీ నెంబర్ ఇస్తారండి నాకు ఏమైనా? నెంబరా? అంటే మిమ్మల్ని చాలా డేస్ నుంచి చూస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటే ఎందుకో నెంబర్ అడగాలనిపిస్తుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది నిజంగా నువ్వు నిజంగా పిహెచ్డి చేసావు పులిహోరలో నాకన్నా. మరి థ్యాంక్ యూ సో మచ్ జాను, నువ్వు మాట్లాడిన ప్రతిసారి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్, ఇలానే కాల్ చేస్తుండే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బై బాయ్. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. 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 హాయ్. హాయ్. ఎవరిది గొంతు? అక్షర. అక్షరా. అక్షర ఎక్కడి నుంచి? పిట్లం. బాగున్నావా? బాగున్నావా? నువ్వు ఏ క్లాస్ అన్నావు నిన్న? మర్చిపోయాను నేను. 5th క్లాస్ కదా? బాగా చదువుతున్నావా? ప్రతిసారి 5th స్కూల్ అంటే నేను బాగా చదువుతున్నావా అని అడుగుతాను. ఎందుకంటే అప్పుడు నువ్వు బాగా చదివితే నువ్వు పెద్దయ్యాక ఇంకా బాగా మంచి నీకు కావాల్సిన జాబ్లోకి వెళ్తావు కాబట్టి. అవునా? ఏమవుదాం అనుకుంటున్నావు అక్షరా నువ్వు? టీచర్. ఎస్, ఖచ్చితంగా నువ్వు టీచర్ అయిపో. నీ స్కూల్లో నేను జాయిన్ అవుతాను. నేను 1st క్లాస్లో జాయిన్ అవుతాను నువ్వు టీచర్ అయ్యాక. అవునా? జాయిన్ చేసుకుంటావా నన్ను నీ స్కూల్లో? చేసుకుంటావా?
సరే అక్షర, ఎగ్జామ్స్ అవుతుంటాయి కదా నీకు. ఉమ్? ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి నీకు ప్రతిసారి? తెలుగు, హిందీ, ఆ. నీకు లాంగ్వేజ్ అంటే ఇష్టమా? వావ్, సేమ్ పించ్ నాకు కూడా. సరే అక్షర, మన షోస్ చూస్తున్నావు కదా, చూస్తున్నా. ఎప్పుడు అలానే చూస్తూ ఉండు. బట్ బాగా మాత్రం చదువుకో. మమ్మీని డాడీని ఇబ్బంది పెట్టకుండా స్కూల్లో ఫస్ట్ టాపర్ నువ్వే ఉండాలి. ఓకే. ఓకేనా? ఇలానే కాల్ చేస్తుండు. ఓకే, బాయ్ బాయ్ అక్షర, బాయ్ బాయ్. ఇలానే కాల్ చేస్తుండు. సో బాయ్. ఓకే, మాట్లాడుతూ. అక్క మాట్లాడుతుందా? సరే ఇవ్వు. మాట్లాడు. హలో. 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 హలో, నీ పేరేంటి? అంజలి. అంజలి. అంజలి, నువ్వేం చదువుతున్నావు అంజలి? 6. నువ్వు 6th క్లాసా? బాగా చదువుతున్నావు కదా నువ్వు కూడా. ఈసారి నేను కూడా నీ క్లాస్లో జాయిన్ అవుతాను. నేను 6th క్లాస్లో ఖచ్చితంగా వచ్చి మీ స్కూల్లో. సరే. సరేనా? సరే, మమ్మీకి డాడీకి హాయ్ చెప్పానని చెప్పు, నీ ఫ్రెండ్స్కి కూడా హాయ్ చెప్పానని చెప్పు. ఓకేనా? సరే. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ లకి కాలర్. హలో. 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 హాయ్. హాయ్. ఎవరంటే చెప్పుకో. ఎవరంటే రాధా. అంతలకు మర్చిపోతారా? అదే కదా. తమ్ముడు వచ్చాడని ఫోన్ చేయకుండా ఉంటాను నేను. అదే కదా, నేను అనుకున్నా రాధక్క గొంతే ఇదని, కానీ మధ్యలో నీలాంటి వాయిస్ ఇంకొకరికి ఉందన్నమాట ఒక కాలర్ కి. సో దాని వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. సూపర్ బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. వైట్ అవును, ఎలా ఉందో చాలా బాగుంటావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. ఇలానే ఎంకరేజ్ చేయండి. సో ఏంటి విషయాలు? ఏంటి విషయాలు? ఏం లేదు, చూడంగానే మాట్లాడాలనిపిస్తుంది. అవునా? చాలా ఇంప్రూవ్ అవుతా ఉంటున్నావు, మాట్లాడడంలోనే చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు నేను ఇలానే ఉంటాను, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాను, యాక్టివ్ గా ఉంటాను. చాలా యాక్టివ్. వచ్చినప్పుడు కొంచెం అలాగా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా యాక్టివ్, ఫుల్ యాక్టివ్ ఉన్నాను. ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు కూడా ఎలానే యాక్టివ్ గా మాట్లాడుతూ ఉంటే నాకు ఎనర్జీ ఇంకా ఎక్కువ వస్తుంటది అనమాట. అవునా? హాయ్ చెప్పు అందరికి. అందరికి, మన వ్యూయర్స్ అందరికి, మన ఆడియన్స్ అందరికి కూడా రాధక్క తరఫు నుంచి, అలా నా తరఫు నుంచి, మన షో తరఫు నుంచి పెద్ద హాయ్ అనమాట. మాట్లాడిన వాళ్ళకి కూడా, ఇప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళకి, కాల్ చేయాలనుకునే వాళ్ళకి, అండ్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రాధక్క తరఫు నుంచి, నా తరఫు నుంచి, మన షో తరఫు నుంచి హాయ్ అనమాట. ఫస్ట్ మాట్లాడిన వాళ్ళకి హాయ్ చెప్పండి. ఫస్ట్ మాట్లాడిన వాళ్ళకి కూడా హాయ్.